బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్న శాసనమండలిలో మంత్రి లోకేష్. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుంది. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అది కూడా 15,000 కాకుండా 13,000 ఇచ్చింది. ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు నిపుణులతో చర్చిస్తామని పేర్కొన్నారు. కుటుంబ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని, ఆధార్ కార్డు చిరునామాలో మార్పు ఉందని, ఇలా రకరకాల కొర్రీలతో గత ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. ఈ సమయంలో ఈ పథకంలో ప్రభుత్వ పాఠశాల ఉనికి ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో 11,000 పాఠశాలలో 10,000 కంటే కూడా 10 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. 2019తో పోలిస్తే 2024 నాటికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య సుమారు 72,000 తగ్గింది. వీటికి కారణాలు ఏంటి? విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి, నాణ్యమైన విద్యలు అందించాలని యోచిస్తున్నాం. పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న అత్యున్నత విధానాలని పరిశీలిస్తున్నాం. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో అధ్యయనానికి అధికారుల బృందాన్ని పంపాం. త్వరలో నేను కూడా వెళ్ళి పరిశీలించిన తర్వాత మన రాష్ట్రానికి సరిపడా నమూనా ఎలా ఉండాలనేది రూపొందిస్తాం. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం. ఇది ఆయన చెప్పినటువంటి అసలు పాయింట్. తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి రన్నింగ్లోకి వస్తుంది. ఈలోపు విధి విధానాలు అన్నట్టు. ఇప్పుడు పెన్షన్లు ఉన్నది అందరికీ ఇచ్చామని చెప్పి జగన్ సర్కార్ అంది. 67 లక్షల మందికి ఇచ్చారు. ముందైతే వాళ్ళకే ఇచ్చి ఆ పైన ఇంకెవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకి తీసేస్తాం, అర్హులకి ఇస్తాం అని కదా చంద్రబాబు గారు చెప్పింది. మరి విధి విధానాలు ఖరారు చేయలేదని ఇవ్వకుండా ఆపేయలేదు కదా, ఇచ్చేశారు కదా వాటికి.